అందరికీ నమస్తే అండి. ఇన్‌స్టంట్ గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా! దాంతో చాలామందికి మంచిగా కుదరదనమాట. సో, విరిగిపోవటం లేదంటే మన జ్యూస్ సరిగ్గా పీల్చకపోవటం అలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. సో, నేను ఎప్పుడు రెగ్యులర్‌గా ఇదే మెథడ్‌లో యూజ్ చేసి నేను గులాబ్ జామున్ చేసుకుంటామండి ఇంట్లో. సో, దానికోసం ఈ మెథడ్ మీకు కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం పిండి అనేది కొలిచి తీసుకోవాలనమాట. నాకైతే చిన్న కప్పుతో 3 కప్పులు అయితే అయ్యింది. ఇప్పుడొచ్చి నేను మరగబెట్టిన పాలండి మరగబెట్టిన పాలు మనకి కలపడానికి ఎంత వరకు ఉపయోగపడతాయో అంతవరకు మనం తీసుకోవాలి. కొలత అనేది ఏమి లేదు. మిల్క్ యూజ్ చేసి మనం పౌడర్ కలపడం వల్ల వచ్చేసి అవి కొంచెం చాలా సాఫ్ట్‌గా వస్తాయి. బావుంటాయన్నమాట. ఇంకా మిగడతో కలుపుకున్న ఇంకా చాలా బాగా సాఫ్ట్‌గా వచ్చి యమ్మీగా వస్తాయండి గులాబ్ జామున్. మనం పిండి కూడా మన ఫింగర్స్‌తో అలా కలుపుకోవాలండి. గట్టిగా అదుముతో కలపకూడదు. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇక 10 నిమిషాలైతే పక్కన ఉంచుకోవాలండి. అప్పుడు బాగా సెట్ అవుతుంది పిండొచ్చేసి. ఇప్పుడు నేను పంచదార పాకం కోసం వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు బౌల్ చూపించాను కదండీ చిన్న కప్పు. ఆ కప్పుతో 3 కప్పులైతే నాకు పిండయింది. సో, అదే 3 కప్పులు వచ్చేసి నేను పంచదార తీసుకున్నాననమాట. 3 కప్పులొచ్చేసి వాటర్ కూడా తీసుకోవాలి. సో, మీరు ఇంకా పంచదార ఒక కప్పు ఎగస్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చండి. లేదు అంటే నార్మల్‌గా 3 కప్పులయితే సరిపోతాయన్నమాట. మీకు ఇంకా జ్యూస్ ఎక్కువ కావాలి, ఇంకా పాకం ఎక్కువ కావాలి అంటే ఇంకో కప్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి మనం పాకం బాగా మరుగుతున్న టైంలో యాలకులనమాట దంచి ఇలా వేసుకున్నానండి. మీకు పొడైనా వేసుకోవచ్చు. ఇదే ప్లేస్‌లో కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చనమాట. బావుంటుంది కలరొచ్చేసి. సో, ఇది బాగా కలిపేసుకొని బాగా పాకం అనేది తీగ పాకం వచ్చేంత వరకు మనం మరగబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడొచ్చేసి ఒక 10 నిమిషాలయితే అయ్యిందండి. సో, నేను చూపిస్తున్నాను పిండి. ఇక్కడ వచ్చేసి చిన్న క్లిప్ అయితే మిస్ అయిందనమాట. నేను పిండి ఇలా అంటుకోకుండా ఉండటం కోసం, నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండటం కోసం కొద్దిగా ఆయిల్ అయితే చేతికి పూసుకొని కలిపాననమాట. సో, అలా చేయటం వల్ల వచ్చి మనకి వేపేటప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. మన చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. చూడండి ఇలా బబుల్స్ లాగా ఎలా విడిపోతుందో బన్ టైప్‌లోగా. సో, ఇలా రావాలనమాట. అప్పుడొచ్చేసి మనకి దూదిలాగా ఉంటాయనమాట. గులాబ్ జామ్ చాలా మెత్తగా ఉంటాయి. విడిపోకుండా ఉంటాయి. మనం తినేటప్పుడు మనం జ్యూస్‌లో వేయగానే పాకం మొత్తం చాలా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, ఇప్పుడొచ్చేసి మనకు కావాల్సిన షేప్‌లో, మనకు కావాల్సిన సైజులో వచ్చేసి బాల్స్‌లో కానీ, ఇంకే ఓవల్ షేప్‌లో, ఇంకే షేప్‌లో అయినా మనం గులాబ్ జామున్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకోవాలి మొత్తం. సో, చిన్న బాల్స్ చేసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో వస్తాయండి. లేదు ఇంట్లో వరకే చేసుకుంటే పెద్ద పెద్దవి చేసుకున్న బావుంటుంది. సో, నేనైతే బాల్స్ అనేది నాకు ఇష్టమైన సైజులో నేను చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్‌లోకి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. సో, ఈ బాల్స్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు గట్టిగా అదుముతూ మనం చేసుకోవాలనమాట. అలా చేసుకోవడం వల్ల క్రాక్స్ ఏమి లేకుండా ఉంటాయి. పక్కన ఏమైనా సైడ్స్ చాలా సాఫ్ట్‌గా ఉన్నట్లు బాల్ కనిపించాలనమాట ఆ ఉండలనేది. మనకి ఎక్కడ చిన్న క్రాక్‌లా కనిపించినా కూడా అది మళ్ళీ సాఫ్ట్‌గా మనం ఇలా చేసుకోవాలని వీడియోలో చూపించిన విధంగా. సో, ఇప్పుడు పంచదార మనకి సిరప్ అయితే రెడీ అయిపోయిందండి. షుగర్ సిరప్ అయితే. ఇప్పుడు ఇది వచ్చేసి మన తీగ పాకం అనమాట. ముట్టుకుంటే కొంచెం అలా అంటుకుంటుంది కదండీ! అంతవరకు అయితే పాకం సరిపోతుంది. ఈ టైంలో మనకి పాకం మళ్ళీ గడ్డ కట్టకుండా చిన్న ఒక లెమన్ జ్యూస్ అనేది వేసుకోవాలనమాట. ఒక 2, 3 డ్రాప్స్ వేసుకున్నా సరిపోతుంది. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది పంచదార పాకం అనేది పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పంచదార పాకం మనకు వడపోసి తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట. షుగర్‌లు ఇంకేమైనా ఉన్నాయనిపిస్తే మనకి వడపోసి తీసుకోవచ్చు. సో, ఇప్పుడు చూసారు కదండీ బాల్స్ అయితే చేసేసుకొని ఒక ప్లేట్‌లో అయితే రెడీగా పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. షుగర్ సిరప్ అని కొంచెం వేడిగానే ఉంది. నేను అందులో వచ్చేసి ఏం డస్ట్ ఉంటుందని చెప్పేసి నేను వడపోసి అనేది తీసేసుకొని ఒక బౌల్‌లో పక్కన పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు వచ్చేసి కళాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఈ ఆయిల్ కూడా మీడియం హీట్‌లోనే మనం ఉండాలనమాట. మరి హైగా ఎక్కువగా హీట్‌గా ఉండకూడదు. పొగలు కక్కేంత హీట్‌గా ఉండకూడదు. మరి చల్లారినట్టు కూడా ఉండకూడదనమాట. చూడండి ఏస్తుంటే మరి అంత ఎక్కువగా రాకుండా అలా వస్తుంది కదా నెమ్మదిగా. సో, అలా ఉండాలనమాట. బుడగలనేది మరి ఎక్కువగా రాకుండా ఉండాలి. ఎందుకంటే అది బన్ టైప్‌లో ఉంటాయండి. చాలా సాఫ్ట్‌గా మనం ఇలా వేయగానే మాడిపోతుంటాయనమాట. సో, అలా కాకుండా నార్మల్ హీట్‌లో పెట్టుకొని వేసుకోవాలనమాట. ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి ఆ ఉండలనేది. మనం ఇలా ఆయిల్ తడుతూ అలా అటు ఇటు తిప్పుతూ ఉంటే ఈవెన్‌గా వచ్చేసి మొత్తం బాగా ఫ్రై అవుతాయండి. చాలా బావుంటుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, అప్పటివి లోపల వరకు బాగా ఫ్రై అయ్యి కొంచెం ఉబ్బుతాయండి. సో, మనం ఫ్రై చేసినప్పుడే కొంచెం పొంగుతూ ఉంటాయి. ఇంకా మనం ఇవి తీసి మళ్ళీ షుగర్ సిరప్‌లో వేసుకుంటాం కదండీ! అప్పుడు కూడా ఇంకా కొంచెం ఉబ్బుతాయన్నమాట. దీన్ని బట్టి మీ సైజ్ ఎంతలో చేసుకోవాలో చూసుకోవచ్చు. సో, చూడండి ఎంత మంచి కలర్ రావాలన్నమాట. సో, నేను ఆల్రెడీ ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని వచ్చేసి షుగర్ సిరప్ పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ సిరప్ కూడా కొంచెం వేడిగానే ఉండాలన్నమాట. మనం తీసిన వెంటనే అందులో వేసేసుకోవాలండి. అలా అయితేనే మనకి బాగా
అది షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటాయి. బావుంటుందనమాట. మన తక్కువ టైంలోనే గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది బాగా నానిపోయి. సో, నేను ఆల్రెడీ కొన్ని వేశానండి. ఇప్పుడొచ్చేసి మిగతావి కూడా వేసేసుకుంటున్నాను. నాకు 2 సార్లకి ఫ్రై చేయడానికనేది వచ్చిందనమాట ఈ ఉండలనేది. సో, ఈ బాల్స్ అయితే ఇందులో వేసేసుకుంటున్నానిప్పుడు. సో, వేడి మీద ఉన్నప్పుడు వేస్తేనే బాగా దీన్ని పంచదార సిరప్ అని బాగా పీల్చుకుంటాయన్నమాట. సో, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని షుగర్ సిరప్ అనేది బాగా అడ్జస్ట్ చేసేసుకొని మనం మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుందండి. నేను చెప్పిన టిప్స్‌తో మీరు చేస్తే త్వరగా ఇన్‌స్టెంట్‌గా అయిపోతుందనమాట. మనం ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో, చూసారు కదండీ బాల్స్ ఎక్కడ క్రాక్స్ లేకుండా ఎంత నీట్‌గా వచ్చాయి. చాలా అయితే చాలా బాగున్నాయి. నాకు ఆఫ్టర్ 5 మినిట్స్ మీకు చూపిస్తున్నాను కదా! చాలా అంటే చాలా యమ్మీగా వచ్చాయి. జ్యూస్ కూడా బాగా పీల్చుకుందండి. వేడి మీదే ఉన్నప్పుడు వేయటం వల్ల చాలా బాగుంటుందనమాట. ఇవి వచ్చేసి మనం ఇంకా సర్వ్ చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటాయి. చాలా యమ్మీగా ఉంటాయి. విడిపోవటం కానీ, అది మెత్తగా అయిపోవటము, లేకపోతే ఉండలు మనం ఫ్రై చేసేటప్పుడే విడిపోవటం అలాంటివి ఏమీ ఉండవన్నమాట. నేను చెప్పిన టిప్స్‌తో మీరు ఫాలో అయ్యి చేస్తే చాలా మంచిగా వస్తాయి. నేను ఎప్పుడు ఇదే మెథడ్‌లో చేస్తాను. చాలా బాగుంటుంది కూడా ఈ గులాబ్ జామున్ మిక్స్ వచ్చేసి. సో, మీరైతే ఈ గులాబ్ జామున్ ఇంకా ఏమైనా డ్రై నట్స్ ఏవన్నా ఇచ్చి గార్నిష్ చేసుకొని మీరు తినొచ్చనమాట. చాలా అంటే చాలా స్వీట్‌గా చాలా మంచిగా కుదురుతాయండి. చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హైప్ కూడా